డెవలపర్స్ కోఆపరేటివ్ సొసైటీ ఆదోని వాయిదా ఎన్నికలు వర్గ సభ్యుల ఎన్నికలు కాను ఈరోజు ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఈ ఎలక్షన్లలో 11 నామినేషన్స్ వచ్చినాయి. 11 నామినేషన్స్కి గాను మనకి టోటల్ ఓటర్ లిస్టు 27 ఉంది. దాంట్లో 17 మంది ఈరోజు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇప్పుడు 1 గంట తర్వాత బ్యాలెట్ బాక్స్ తెరచడం జరిగింది. బాక్స్లో వ్యాలిడ్ ఓట్స్ 17 వచ్చినాయి. టోటల్ ఓట్స్ కూడా 17 కాబట్టి మనకి కౌంట్ సరిపోయింది. ఈ 11 మంది క్యాండిడేట్స్లో 5 మందిని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్గా అంటే పాలకవర్గ సభ్యులుగా ఎన్నుకోవడం జరిగింది. వారి పేరు ఈ ఉరుకొందప్ప, జి సుందర్రాజు, ఈ మనోహర్, ఈ నరసింహులు, ఈవి గంగాధర్. ఈ 5 మంది పాలకవర్గ సభ్యులకి రేపు ప్రెసిడెంట్ మరియు వైస్ ప్రెసిడెంట్ ఎన్నికలు రేపు జరుగుతాయి. రేపు పొద్దున 10 గంటల నుంచి 11 వరకు నామినేషన్స్ తీసుకుంటాము. ఆ నామినేషన్స్ పరిశీలన అనంతరం ప్రెసిడెంట్ మరియు ఉపాధ్యక్షులు ఎన్నికలు రేపు మేము ప్రకటిస్తాము. నా పేరు షేక్ ఫజల్ ఇలాహి అండి. నేను కోఆపరేటివ్ సీనియర్ ఇన్స్పెక్టర్, డిప్యూటీ కమిషనర్ ఆఫీస్ ఎలక్షన్. నంబర్ E9/2485 యొక్క ఎన్నికల అధికారి ప్రస్తుత అధికారి శ్రీ షేక్ ఫజల్ ఇలాహి 1964 ఆంధ్రప్రదేశ్ సహకార సంఘంలో సవరించబడినటువంటి నియమావళి 22(8)JV అనుసరించి 7/3/2025 తేదీన సంఘపు డిపో ఆవరణ యందు అతికించడమైనది. సదరు నోటీసు నకలును తహసీల్దార్ ఆఫీసుకు, ఎంపీడీఓ ఆఫీసులకు, మున్సిపల్ ఆఫీసులకు, ఆదోని ప్రొవిన్షియల్ ఎక్సైజ్ స్టేషన్ నోటీసు బోర్డులకు సభ్యుల సౌకర్యార్థం ప్రకటించబడినది. వాయిదా సభ్యుల ఎన్నికలకు జిల్లా ఎన్నికల అధికారి మరియు కలెక్టర్ గారు ఉత్తర్వులు జారీ చేసినారు. నికరమైన నామినేషన్లు ఎన్నిక కావలసినటువంటి స్థానముల కంటే ఎక్కువ ఉన్నందున 17/3/2025 తేదీ ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ఎన్నికలు జరపగా ఈ కింద వివరించినటువంటి అభ్యర్థులు ఓట్లు సాధించడం జరిగినది. మొదటి అభ్యర్థి డైరెక్టర్గా మొదటి అభ్యర్థి ఈ ఉరుకుందప్ప 18 ఓట్లు సాధించడమైనది. జి సుందర్రాజు 17 ఓట్లు సాధించడమైనది. ఈ మనోహర్ 17 ఓట్లు సాధించడమైనది. ఈ నరసింహులు 16 ఓట్లు సాధించడమైనది. ఈవి గంగాధర్ 15 ఓట్లు సాధించడమైనది. ఈ కృష్ణయ్య 2 ఓట్లు సాధించడమైనది. మొత్తం చెల్లుబాటైన ఓట్లు 17, ఇన్వాలిడ్ ఓట్లు 0, మొత్తం ఓట్లు 17.